లీలావతి లాన్లోకి వస్తుంది. అదంతా ఆనంద గమనిస్తుంది. ఏమైంది అని చెప్పి వెనకాల వస్తూ ఉంటుంది. శరణ్య, నీ ప్లేట్లో టిఫిన్ పెట్టే ముందు వరకు నువ్వు బాగానే ఉన్నావు. ఏదో గుర్తుకొచ్చి తినడం డౌట్ వచ్చేసావు. ఆ కారణం చెప్పక్క అని ఆనంద అనగానే, అంటే మొన్న దర్శన్కి ప్రాణం మీదకి వచ్చింది కదా, అదేదో ఫుడ్ పాయిజన్ వల్ల కాదు. శరణ్య దర్శన్ తినే భోజనంలో కావాలని మందు కలిపింది అని లీలావతి మాటలకి ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శరణ్య తను పని చేసుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది. శరణ్యని చూసి ఏ శరణ్య అని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తుంది. కానీ శరణ్యకి ఏం అర్థం కాదు. ఇంకా ఆనంద వైపు అలా చూస్తుంది. ఆనంద చాలా ఆవేశం శరణ్య తిరిగి వస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అనగానే, ఆ రోజు దర్శన్ తిన్న భోజనంలో నువ్వు మందు కలిపింది నువ్వేనా అని చెప్పి ఆనంద కోపం నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటని శరణ్య షాక్ అయిపోతుంది. ఇంకా ఏం మాటలు అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. శరణ్య నాకు సమాధానం చెప్పు అని చెప్పి ఆనంద నిలదీస్తూ ఉంటుంది. కలిపాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య భయపడి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనంద షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు దర్శన్ ప్రాణానికి వచ్చింది శరణ్య వల్ల అని చెప్పి ఆనంద ఇంకా మాట్లాడలేకపోతుంది. చాలా కోపం శరణ్య చూస్తూ ఉంటుంది. శరణ్య ఏడుస్తూ ఉంటుంది.